RTI Live News. Ask for right. ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా బీజేపీ భారతదేశ పాలన కొనసాగుతుందని, సనాతన ధర్మ పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన కొనియాడారు. క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం సాలూరులో పేర్ల విశ్వేశ్వరరావు ఇంటి మేడపై జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాణోజీ, సాలూరు టౌన్ ప్రెసిడెంట్ వానపల్లి మురళీకృష్ణ, గొర్రె ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6వ తేదీ నుండి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు కొనసాగింపుగా ఈరోజు సాలూరు నియోజకవర్గం అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే పార్టీ ఏదైతే నియమావళి ఉందో ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన పార్టీ ఆవిర్భవించింది. దాని ప్రకారంగానే ఇది 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి పార్టీ ఈ రోజుకి 44 ఏళ్ళలో ఎంత వృద్ధి చెందింది, భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పెను మార్పులు ఎలా తీసుకొచ్చింది, భారతదేశ ప్రజల విశ్వాసాన్ని, ప్రపంచ దేశాల అభివృద్ధిని మనం అవగాహన చేసుకుంటూ ఇవాళ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి భారతీయ జనతా పార్టీ ఎంతలాగా అవిరేలా కృషి జరుగుతుందో ఇవన్నీ కూడా మీడియా ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తున్నాం. ఒకటి, భారతీయ జనతా పార్టీ పుట్టుగా ఈవేళ కాంగ్రెస్ పార్టీ దురాగతాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ అరాచక పరిపాలనకి చరమగీతం పాడి ఈవేళ ఏదైతే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 3 సార్లు కంటిన్యూస్గా ఏకదాటిగా 3 సార్లు ప్రభుత్వాన్ని స్థాపించామో, ఈ ప్రభుత్వం ద్వారా భారతదేశ ప్రజలకి 11 సంవత్సరాల్లో ఎంత మేలు జరిగిందో, ఎన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈవేళ అజరామరంగా ఈవేళ దేశాన్ని ఏదైతే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రతి మతాన్ని కలుపుకొని వెళ్తూ ప్రతి మత స్వేచ్ఛని కూడా కాపాడుతూ ఏ మతానికి భంగం వాటిల్లకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరు ఈవేళ దేశ ప్రజలే కాదు ప్రపంచ దేశాల అధినేతలు కూడా తల వంచి సెల్యూట్ చేస్తున్నారు. ఈవేళ నరేంద్ర మోడీ కంటే ఆయన ధీరోదాత్తం ఎటువంటిదో మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఈవేళ ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోడీ సంభవామి యుగే యుగే అన్నట్టు సమయానుకూలంగా ఆయా కాలంలో ఎప్పుడైనా నేను ఉద్భవిస్తానని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏది ప్రబోధించాడో ఈవేళ భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ రూపంలో సంభవామి యుగే యుగే జరిగిందన్నది ఈవేళ భారతదేశ ప్రజలు నమ్ముతున్నారు. ఈవేళ హిందూ తత్వానికి కానీ రామాలయ జన్మభూమి కానీ ఈవేళ ఏదైతే జమ్మూ కాశ్మీర్ని మనం మన దేశంలో కలుపుకోవడం కానీ అలాగే 370 ఆర్టికల్ రద్దు చేసి ఈవేళ కాశ్మీర్ మందని చెప్పి ఈవేళ మనం సజావుగా ఎన్నికలు కూడా నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా ఈవేళ కాశ్మీర్ని మనలో కలుపుకొని అక్కడ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పారద్రోలి ప్రతి కుటుంబానికి కూడా ఉపాధి కలిగించే విధంగా ఏదైతే ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ ఉసుగొల్పి జమ్మూ కాశ్మీర్ యువతను పాడు చేసిందో వాళ్ళందరికీ ఈరోజు ఉపాధిగా మేము భారతీయ జనతా పార్టీ కల్పించింది. ఈరోజు భారతదేశ జెండా అక్కడ ఈరోజు ఎంత బాగా ఈవేళ ఆవిష్కరించాము మీ అందరికీ తెలుసు. ఈవేళ భారతీయ జెండా లేని జమ్మూ కాశ్మీర్ ఉండేది, ఈవేళ భారతీయ జెండా రెపరెపలాడుతుంది అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో ఈవేళ ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళల మనసు చూరుకున్న గొప్ప ధీరోదత్తుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈవేళ ఏదైతే సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళతో ఈవేళ దేశం మొత్తం అంత్యోదయ లక్ష్యంగా ఏకాత్మ మానవతా సిద్ధాంతంతో ఈవేళ మనం ఏదైతే ముందుకు వెళ్తున్నామో భారతీయ జనతా పార్టీ ప్రజలకు సేవ చేయడానికి పుట్టింది, దేశం కోసమే పార్టీ పుట్టింది అనే విధంగా ఈవేళ దేశం కోసం ధర్మం కోసం ఏదైతే కృషి చేస్తుందో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఇంకెన్ని అద్భుతాలు మనం చేయబోతున్నాం మీ అందరికీ కూడా ముందు తెలుస్తుంది. ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో ఈవేళ సాలూరు నియోజకవర్గంలో కూడా
ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ వేరు. ఈవేళ సాలూరు నియోజకవర్గంలో సాలూరు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ కార్యాచరణ అంటూ ఏముండదండి. పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రతి కార్యకర్త కానీ జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా కార్యకర్తగానే పనిచేయాలి తప్ప ఇక్కడ ఎవరికి పదవులు వాటి తాలూకా ఏంటది గొప్పతనాలు ఏమి ఉండవండి. బాధ్యత అంటే పార్టీ కోసం అహర్నిశం పనిచేసి పార్టీ కోసమే మనం కృషి చేసే విధంగానే పదవులు బాధ్యతలు ఉంటాయి తప్ప పదవుల వల్ల ఇక్కడ వచ్చేది ఏమి లేదు. మన పనిమాని ఇవాళ దేశం కోసం ఏదైతే పార్టీ పుట్టిందో మనం కూడా దేశం కోసం సేవ చేస్తున్నామనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలి తప్ప ఇక్కడ పదవుల దర్పం వెలిగించడానికి ఏముండదండి. ఎవరు ఏ పదవిలో ఉన్నా అది శాశ్వతం కాదు, అశాశ్వతమే. భవిష్యత్తులోని ఇక్కడి నుంచి కూడా జిల్లా అధ్యక్షుడిగా ఎదగాలని ఏ కార్యకర్తనైనా మేము ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నుండి కూడా జిల్లా అధ్యక్షుడు ఒక బాధ్యతగా పనిచేసి జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు తెచ్చుకునే విధంగా పనిచేయాలని కూడా కార్యకర్తలకు సూచన చేస్తున్నాం. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ సాలూరులో ఏ రకంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. ఈవేళ ఏ రకంగా ఉందో తెలుసు. దేశంలో ఏదైతే గ్రూప్ రాజకీయాలు లేకుండా నడిచే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఎవరి స్వేచ్ఛ కోసం వాళ్ళు పనిచేయచ్చు. ఇప్పుడు నా కోసం పదవి కావాలంటే నేను కష్టపడి పనిచేస్తే తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఏ బాధ్యత కావాలన్నా పనిచేసే విధానాన్ని బట్టే పార్టీ సూచిస్తుంది తప్ప ఖాళీగా కూర్చొని సమయానికి వచ్చి నాకు అధ్యక్షుడు కావాలి, నాకు మండల అధ్యక్షుడు కావాలంటే కుదరదు. 24/7 పార్టీ ఎప్పుడు ఏ పని చెప్పినా మిలిటరీ వల్ల పనిచేసే విధంగా ఉంటే ఖచ్చితంగా పదవులు వాటంతట అవే వస్తాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ఈ 3 ఏళ్ల కాలంలో నేను మరో 3 ఏళ్ళు ఏదైతే ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉంటానో ఈ 3 ఏళ్ల కాలంలో ఇంకా ఇంతకన్నా అభివృద్ధి చెందించేందుకు కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై.